హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. రోజు ఒకే రకమైన కూరలు తిని బోరు కొడుతుందా? అయితే ఈ రోజు నేను చూపించబోయే తోటకూర ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి. తక్కువ పదార్థాలతో చాలా రుచిగా తయారవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మరి ఆలస్యం ఎందుకు, చేసేద్దామా? వీడియో చూసేద్దామా? అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు వెల్లిపాయలు వేసుకుందాం. నేను పొట్టు తీయలేదండి, టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి, చాలా రుచిగా ఉంటుంది జీలకర్ర వేసుకుంటే. ఇప్పుడు కచ్చాపచ్చ మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఒక 50% ఆనియన్స్ అన్నీ ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా మొత్తం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లిపాయలు వేసాం కదా, చాలా రుచిగా ఉంటుంది. మీకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఇప్పుడు ప్యాన్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా మొత్తం వేసేసి కలుపుకోవాలి. ఒక్కసారి ఫ్రెండ్స్, మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోండి, కర్రీ చాలా తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మరో 1 నిమిషం ఉడికించుకుందాం. ఇలా దగ్గర పడింది కదా, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయండి, స్వీట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా వేడివేడి అన్నంలో తోటకూర వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ తోటకూర ఫ్రై అస్సలు మిస్ అవ్వకండి, చాలా రుచిగా ఉంటుంది. కేవలం 10 నిమిషాలు చేసేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.